మన జీవితంలో చాలా సార్లే ఇలా జరుగుతుంది. రాత్రి మనం ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకుంటాం. ఒక కొత్త కాన్సెప్ట్ అర్థం చేసుకుంటాం. కానీ అప్పుడు పూర్తిగా అంత కాన్ఫిడెంట్‌గా మనకి అనిపించదు. ఇది రేపటికి గుర్తుంటుందో లేదో, నిజంగా గుర్తుంటుందా అనిపిస్తుంది. కానీ ఆశ్చర్యంగా ఏమవుతుందంటే నిద్రపోయి ఉదయం లేవగానే అదే విషయం ఇంకా క్లియర్‌గా, ఇంకా స్ట్రాంగ్‌గా గుర్తుంటుంది. కొన్నిసార్లు నిన్న అర్థం కాని పాయింట్ కూడా సడెన్‌గా కనెక్ట్ అవుతుంది. అసలు నిద్రపోతే మన బ్రెయిన్ అనేది ఆఫ్ అయిపోతుందనుకుంటాం గదా! కానీ నిజానికి నిద్రలోనే మన బ్రెయిన్ అసలు పని మొదలుపెడుతుంది. పగలు మనం చూసినవి, విన్నవి, నేర్చుకున్నవి అన్నీ కూడా బ్రెయిన్‌లో ఒక స్కాటర్డ్ ఫైల్స్ లాగా ఉంటాయి. అంటే అవన్నీ ఒకే ఫోల్డర్‌లో ఉండవు. అప్పుడు మనకి కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిద్రపోతామో నైట్ టైము బ్రెయిన్ ఒక సైలెంట్ బ్యాక్‌గ్రౌండ్ మోడ్‌లోకి వెళ్తుంది. అంటే అక్కడ డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండవు. నోటిఫికేషన్స్ ఉండవు. అప్పుడే బ్రెయిన్ అనేది సార్టింగ్ అనే పని మొదలుపెడుతుంది. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్, ఏది యూజ్‌లెస్, ఏది లాంగ్ టర్మ్‌లో కావాలి అన్నది బ్రెయిన్ డిసైడ్ చేసుకుంటుంది. అంటే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌ని బ్రెయిన్ డీప్ స్టోరేజ్‌లోకి షిఫ్ట్ చేస్తుంది. యూజ్‌లెస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మెల్లిమెల్లిగా ఫేడ్ అవే చేసేస్తుంది. అందుకే రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ స్క్రోలింగ్ ఎక్కువగా చేసే వాళ్ళకి బ్రెయిన్‌కి అన్నెసెసరీగా డేటా ఎక్కువగా ఫీడ్ అవుతుంది. సార్టింగ్ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అందుకే నెక్స్ట్ డే ఫోకస్ తగ్గుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నిద్రలో మన బ్రెయిన్ మెమరీస్‌ని రీప్లేస్ చేస్తుంది. అంటే మన బ్రెయిన్ ఏవో ఒక మెమరీస్ ఉంటాయి కదా! అవన్నీ రీప్లే చేసుకుంటూ వెళ్తుంది. అంటే పగలు మనం నేర్చుకున్న సీన్స్‌ని, మాటలని, ప్యాట్రన్స్‌ని స్లో మోషన్‌లో మళ్ళీ రన్ చేస్తుంది. అప్పుడు కనెక్షన్స్ స్ట్రాంగ్ అవుతాయి. అదే రీజన్ వల్ల ఎగ్జామ్ ముందు చదివి నిద్రపో అంటారు మన పెద్దవాళ్ళు. వాళ్ళకు మెకానిజం పేరు తెలియకపోయినా దాని ఎఫెక్ట్ బాగా తెలుసు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే నిద్రలో బాడీ రెస్ట్ తీసుకుంటుంది. కానీ బ్రెయిన్ ఎనర్జీ మాత్రం కన్జ్యూమ్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మెమరీ స్ట్రెంథెన్ అవ్వాలంటే బ్రెయిన్‌కి ఎక్కువగా ఎనర్జీ కావాలి. అందుకే డీప్ స్లీప్ లేకపోతే మనకి చదివినట్టు కూడా గుర్తులేదు అనిపిస్తుంది. సో, లెర్నింగ్ అనేది చదివే సమయంలో కంప్లీట్ అవ్వదు. నిద్రలో కంప్లీట్ అవుతుంది. అందుకే ఆల్ నైటర్స్ కొట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది హెడ్‌లో ఉన్నట్టు అనిపించినా లాంగ్ టర్మ్‌లో అది కంప్లీట్‌గా వానిష్ అయిపోతుంది. బ్రెయిన్‌కి ప్రాసెస్ చేయడానికి టైం ఇవ్వలేదు కాబట్టి ఇంకా సబ్టిల్ పాయింట్ ఏంటంటే నిద్రలో ఎమోషన్స్ కూడా మెమరీస్‌కి బాగా అటాచ్ అవుతాయి. సో, అందుకే ఎమోషనల్‌గా స్ట్రాంగ్ ఈవెంట్స్ మనకి ఏళ్ల తరబడి గుర్తుంటాయి. సింపుల్ ఫ్యాక్ట్స్ ఫేడ్ అవుతాయి. లెర్నింగ్‌తో ఎమోషన్ కనెక్ట్ అయితే మెమరీ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అందుకే స్టోరీ టెల్లింగ్ ద్వారా నేర్చుకున్న విషయాలు టెక్స్ట్ బుక్ రీడింగ్ కంటే ఎక్కువగా గుర్తుంటాయి. మొత్తానికి మనం అనుకునేలాగా నిద్ర అనేది బ్రేక్ కాదు. అది ఒక ఎడిటింగ్ రూమ్ లాంటిదనుకోండి. అంటే పగలంతా షూట్ చేసిన రా ఫుటేజ్‌ని రాత్రి మన బ్రెయిన్ దాన్ని కట్ చేసి, జాయిన్ చేసి, హైలైట్ చేసి రెడీ చేస్తుంది. అందుకే నిద్ర తగ్గితే మెమరీ కాదు, క్లారిటీ కాదు, క్రియేటివిటీ కాదు, డెసిషన్ మేకింగ్ చాలా వీక్ అవుతుంది. మనం ఏదైనా నేర్చుకోవాలంటే కేవలం చదివితే సరిపోదు. దానికి సరైన నిద్ర కూడా రావాలి. అప్పుడే మన బ్రెయిన్ దాన్ని నిజంగా మనదిగా మార్చుకుంటుంది. సో, ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.